మే 3వ తేదీ ఈ రోజుకు ఓ ప్రత్యేకత ఉంది. పత్రికా స్వేచ్ఛా దినోత్సవం, ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవంగా ఈ రోజును జరుపుకుంటారు. కాబట్టి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ప్రతి జర్నలిస్టు మిత్రులకు, నికార్సైన నిజాయితీగా వార్తలు ప్రచురిస్తున్న ప్రతి ఒక్కరికి పత్రికా స్వేచ్ఛా దినోత్సవ శుభాకాంక్షలు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు కొన్ని విజ్ఞప్తులు చేస్తూ ఉన్నాము. జర్నలిస్టులపై జరుగుతున్న దాడులు, జర్నలిస్టులకు కల్పిస్తున్న స్వేచ్ఛ చాలా తక్కువగా ఉంది. ప్రభుత్వాలు దృష్టి సారించాలి, వీటిని కట్టడి చేయాలి. గత 2024-25వ సంవత్సరంలో పత్రికా స్వేచ్ఛలో భారతదేశానికి సంబంధించి ర్యాంకు 159వ ర్యాంకు. సో ఏ స్థాయిలో ఉందో మనం ఒకసారి ఇవే నిదర్శనలు. కాబట్టి ప్రభుత్వాలు కూడా ప్రత్యేక దృష్టి సారించాలి. ఎప్పుడైతే మీడియాకు స్వేచ్ఛను కల్పిస్తారో అప్పుడే సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి వీలుంటుంది. ఎప్పుడైతే స్వేచ్ఛను హరిస్తారో సమస్యలన్నీ కూడా పడకేస్తాయి, ఎక్కడ సమస్యలు అక్కడే ఉండిపోతాయి. కాబట్టి ప్రభుత్వాలు కూడా ఆ వైపు దృష్టి సారించాలి. సో మరొకసారి ప్రతి ఒక్కరికి కూడా పత్రికా స్వేచ్ఛ దినోత్సవ శుభాకాంక్షలు. ఈరోజు వార్తలు మొదలు పెడదాం.